సో ఈ టెర్మినాలజీ క్లాసెస్లో ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటామంటే రిపీటెడ్గా ఇంగ్లీష్లో మీకు గవర్నమెంట్, గవర్నెన్స్, పాలిటీ, కాన్స్టిట్యూషన్ ఈ 4 పదాలు వాడుతుంటాం. ఏమంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్, తెలుగులో ఏమంటాం? ఎస్, రాజ్యాంగం. ఓకే, నెక్స్ట్ పాలిటీ. పాలిటీ 3 గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ప్రభుత్వం. గవర్నెన్స్ పాలన. ఈ 4 పదాలకి యొక్క డిఫరెన్స్ ఏంటి? ఈ 4 పదాలు ఒకటేనా? ఏమన్నా భేదం ఏమన్నా ఉందా? సో కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఈ ఈ రెండింటి మధ్య ఈరోజు మీకేం చెప్తుంటారు? మనం అడ్మిన్ టీంలో మీకు ఈరోజు పాలిటీ క్లాస్ లేదు, క్లాస్ ఉంది, రేపు టెస్ట్ ఉంది అని చెప్తుంటారు. అతను ఏమని చెప్తూ ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్లాస్ అని చెప్పొచ్చు, ఇండియన్ పాలిటీ అని చెప్పొచ్చు, అంటే రిపీటెడ్గా వాడుతారు. సో ఈ రెండింటి మధ్య తేడా ఉంది. రాజ్యాంగం అంటే, పాలిటీ అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ ఆస్పెక్ట్స్, అంటే మౌలికమైన అంశాలు, మౌలికమైన ఆస్పెక్ట్స్, ఓన్లీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మాత్రమే మనం రాజ్యాంగంలో రాసుకుంటాం. ఇప్పుడు ఒక పార్టీలకి రాజ్యాంగం ఉండొచ్చు, పార్టీలకి రాజ్యాంగం ఉండొచ్చు, కొన్ని కంపెనీస్ కూడా కాన్స్టిట్యూషన్ ఉండొచ్చు. కంపెనీస్ కూడా దాన్ని మనం కోర్ వాల్యూస్ అని చెప్తుంటాం. కోర్ వాల్యూస్, ముఖ్యమైన, సో మిక్కుమైన విలువలు అని కూడా చెప్తుంటాం. ఇక్కడ నీకు మౌలికమైన అంశాలు, ప్రాథమిక అంశాలు, ఈ అంశాలు కంపల్సరీ మనము ఉండాలి. ఎవరేమైనా, అది మనిష, సో లేకపోతే మీ వివిధ వర్గాలు కావచ్చు, వివిధ కులాలు కావచ్చు, వివిధ జాతులు కావచ్చు, ఎవరైనా కానీ మనం ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు ఈ అంశాలు కంపల్సరీ మనం ఫాలో అవ్వాలనేదే రాజ్యాంగం.